తిరుమల తిరుపతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడానికై ముందుండి ఉద్యమాన్ని నడిపించడానికి స్వామీజీలు సిద్ధమైనారు. దీనికి సంబంధించి జూన్ 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. మీడియాకు దూరంగా విహెచ్పి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, స్వామి పరిపూర్ణానంద, పూజ్య కమలానంద భారతి స్వామితో పాటుగా పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడానికై ముందుండి ఉద్యమాన్ని నడిపించడానికి స్వామీజీలు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి జూన్ 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. మీడియాకు దూరంగా విహెచ్పి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, స్వామి పరిపూర్ణానంద, పూజ్య కమలానంద భారతి స్వామితో పాటుగా పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విహెచ్పి అధికార ప్రతినిధి రావినూతుల శశిధర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శశిధర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, తిరుమలలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎలా చూడాలంటారు? గత నెల రోజులుగా తిరుమల తిరుపతి కేంద్రంగా వెలుగుచూస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉందో ప్రపంచ భక్త కోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి ప్రభుత్వాలు దాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామనేటువంటి ఒక కుటిల నీతిని అవలంబిస్తూ ఉన్నది. అనేక మంది స్వామీజీలు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతిని రాజకీయాలకు వాడుకోవద్దు, తిరుమల తిరుపతి పవిత్రత కాపాడాలా, తిరుమల తిరుపతి లోపల వెలుగు చూసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది స్వామివారి కైంకర్యాలు పూజలకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, లేదంటే అన్య మతస్థుల యొక్క ఉద్యోగస్తుల అంశమే కావచ్చు, స్వామివారి నగల మాయం అయినటువంటి ఆరోపణలు కావచ్చు, ఈ అన్నిటి మీద వాస్తవమైనటువంటి విచారణ జరిగేసేసి భక్తులకు విషయాలు వాస్తవాలు తెలిసి భక్తుల యొక్క ఆందోళన తగ్గాల్సిన అంశం ఉంది. అనేక సంవత్సరాలుగా స్వామీజీలు విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము కూడా అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ధార్మిక మండళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క దేవాలయాల వ్యవస్థను ముందుకు నడపాలా, ధార్మిక కేంద్రాలుగా ఉండాల్సినటువంటి దేవాలయాలను ఇవాళ రాజకీయ కేంద్రాలుగా మార్చిండ్రు. ఇది హిందూ ధర్మానికి ఒక గొడ్డలి పెట్టి లాంటిది. కాబట్టి ప్రభుత్వాలు ఇతర ధార్మిక మతస్థుల యొక్క ధార్మిక సంస్థల్లో జోక్యం చేసుకున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఈ రోజు ఎండోమెంట్ యాక్ట్ అనేటువంటి రూపం లోపల హిందూ ధార్మిక సంస్థల లోపల అధిక పెత్తనం, అవసరానికి మించినటువంటి పెత్తనం. ఈ రోజు తిరుమల తిరుపతి లోపల రమణ ప్రధాన అర్చకులను తొలగించడానికి అటు ప్రభుత్వానికి కానీ టీటీడీ బోర్డుకు కానీ ఎలాంటి అధికారం లేదు. వాళ్ళ పరిధి దాటి వాళ్ళ ధార్మిక విషయాల లోపల, పూజల విషయాల లోపల కూడా ఇవాళ ప్రభుత్వాలు చట్టాలు ఇంటర్ఫియర్ అవుతున్నాయంటే ఇది ఎక్కడి వరకు ఈ విషయం వ్యవస్థ పోయింది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. అందుకే మేము స్వామీజీల మార్గదర్శనం లోపల ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమానికి మేము సిద్ధం అవుతా ఉన్నాం. తిరుమల తిరుపతి ఒక ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ ఒక ఆదర్శవంతంగా వ్యవస్థ ఉన్నటువంటి తిరుమల తిరుపతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాల వ్యవస్థలను పునర్నిర్మించుకోవడానికి ధార్మిక మండల ద్వారా ఈ యొక్క వ్యవస్థను పునర్నిర్మించుకొని మళ్ళీ ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్దుకోవడానికి స్వామీజీల మార్గదర్శనం మాకు లభిస్తా ఉంది. మేము ఆ రకంగా కార్యాచరణతోటి ముందుకు వెళ్లేదానికి సిద్ధమవుతా ఉన్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగొచ్చి వీటిని కేవలం
తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇవాళ తిరుమల తిరుపతిలో కూడా చోటు చేసుకున్నాయి. వీటిని రాజకీయ కోణంలో చూడకుండా హిందూ సమాజం యొక్క ఆందోళనను తగ్గించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలా. ఒకవేళ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే మొండి వైఖరిని అవలంబించి మేము ఇదే మొండి వైఖరిని అవలంబిస్తాం, ఇది ఒక మా రాజకీయ పార్టీకి సంబంధించిన అంశంగానో లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి డిమాండ్లుగానో దీన్ని ఆలోచన చేయొద్దు. ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఇది ప్రపంచ భక్త కోటికి సంబంధించినటువంటి విషయాలు, అక్కడ వచ్చినటువంటి ఆరోపణలపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిందే, సిబిఐ విచారణ జరగాల్సిందే. స్వామీజీల అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు? ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రధాన అర్చకులు చేసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ పీఠాధీశులు కానివ్వండి, మఠాధీశులు, ధర్మాచార్యులను వీళ్ళతోటి అభిప్రాయాలను ఈ ప్రభుత్వం తీసుకొని విషయాలను చక్కదిద్దేటువంటి ప్రయత్నం ఎందుకు తీసుకొస్తలేదు? నెల రోజుల నుంచి తిరుపతి విషయం మీడియాలో, పత్రికల్లో చర్చ జరుగుతూ ఉంటే నిజంగా మాకు బాధాకరంగా అనిపిస్తా ఉంది. ఒక పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం గురించి నెలన్నర పాటు ఈ రకమైనటువంటి చర్చలు జరగాలన్నా ప్రభుత్వం ఎందుకు ఈ రోజు ముందడుగు వేస్తలేదు? స్వామీజీల అభిప్రాయాలు కానీ, పీఠాధీశుల అభిప్రాయాలు కానీ, ధర్మాచార్యుల అభిప్రాయాలు కానీ తీసుకొని వెంటనే ఆ యొక్క వ్యవస్థలను సరిదిద్దేటువంటి చర్యలకు ఎందుకు ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు? కాబట్టి ఒక పక్కన 2 పవిత్రతకు సంబంధించినటువంటి అంశాలపైన ఖచ్చితంగా స్వామీజీల అభిప్రాయాలు తీసుకొని వాటిని సరిదిద్దాల్సిందే. ఏదైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు నగరకు సంబంధించి కానీ మిగతా విషయాల్లో ఒకటి ఆరోపణలు ఉన్నాయో వాటి మీద సమగ్రమైనటువంటి సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. ఇది విశ్వ హిందూ పరిషత్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము స్వామీజీల అందరి మార్గదర్శనంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి భక్తులు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం భక్తుల యొక్క మనోభావాలను కూడా గుర్తెరిగి వెంటనే చర్యలకు ఉపక్రమించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, అలాగే మీడియాకి దూరంగా సమావేశం నిర్వహించడంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి సార్? మీడియాకు దూరంగా ఎందుకు సమాలోచన చేస్తున్నామంటే మేము చూస్తున్నాం ఇవాళ ఒక ప్రధాన అర్చకుడు వచ్చి ఆరోపణ చేసిండు. ఇంతకాలం వాళ్ళ కుటుంబాలు వేల సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి కుటుంబం. ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఎలాంటి దాని వెనకాల రాజకీయ కుట్రలకి వాళ్ళ అధికార పార్టీ రాజకీయ కుట్రను జోడిస్తుంది. కానీ భక్తులుగా మేము విశ్వసిస్తున్నామంటే ఒక ప్రధాన అర్చకుడు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపిన తర్వాత ఇవాళ ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రుల వరకు ఏం మాట్లాడుతున్నారండి? 4 ఏసి సంతము, జైలు వేసి కొడతాము, ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి గతంలో స్వామీజీలు 1-2 స్వామీజీలు ముందుకు వచ్చి చెప్పితే కూడా వాళ్ళ మీద భౌతికమైనటువంటి దాడులు, వాళ్ళ ఆశ్రమాల మీద కూడా దాడులు చేసేటువంటి రాజకీయ కోణంతో ప్రేరేపితంగా ఆ రకమైనటువంటి దుశ్చర్యలకు కూడా పాలక పార్టీలు కూడా పాల్పడతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మేము చాలా స్పష్టంగా ఇవాళ రోడ్ల మీదకి మాకు స్వామీజీల మార్గదర్శనం లభిస్తే ఇవాళ ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాగులకైనా హిందూ సమాజం ముందుండి నిలబడి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మేము రాజకీయాలకు అతీతంగా కేవలం మా ధర్మం యొక్క రక్షణ కోసం స్వామీజీల మార్గదర్శనం లభిస్తే చాలనుకుంటున్నాం. స్వామీజీలకు కూడా మేము అదే విషయం స్వామీజీలు కూడా చెప్పారు. స్వామీజీలు ఇంకొక అడుగు ముందుకేశారు. మేము ఇవాళ హిందూ సమాజం ఆశించింది స్వామీజీల మార్గదర్శనం లభిస్తే ఎంతటి ఉద్యమాలకైనా ఈ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకనంటే ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలని కాదు, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా దేవాలయాల వ్యవస్థని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. కేవలం రాజకీయ పునరావాసాలకు కేంద్రంగా మార్చేసిండ్రు. లక్షల కోట్ల విలువైనటువంటి దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇవాళ ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాల్సినటువంటి దేవాలయాలను ఒక కార్మిక కేంద్రాలుగా లేకపోతే ఒక రాజకీయ కేంద్రాలుగా మార్చేసారు. ఈ కేంద్రాలను మళ్ళీ పునర్వైభవ స్థితికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. అందుకే మేము భక్తులుగా ముందే అడిగేస్తున్నాం. ఎంతటి తీవ్రమైనటువంటి ఉద్యమానికైనా మేము సిద్ధమవుతా ఉన్నాం. మేము ఆశించింది స్వామీజీల మార్గదర్శనం. కానీ భగవత్ కృప, భగవత్ కటాక్షం అనుకోండి, ఆ వెంకటేశ్వర స్వామి లీలలే మేము నడుస్తున్నాయి అని అనుకుంటున్నాం. సాక్షాత్తు స్వామీజీలు స్వయంగా ఉద్యమానికి ముందడుగేయడానికి, ప్రత్యక్షంగా వారు ముందుండి ఉద్యమం నడపడానికి ఈ రోజు ముందడుగేస్తున్నారు అనేటువంటి ఒక అడుగు ముందుకు పడింది. తప్పకుండా ప్రభుత్వాలు స్వామీజీల అడుగు కదలక ముందే ఈ ప్రభుత్వాలకు ఇంకా సమయం ఉంది.
జూన్ 9వ తేదీన స్వామీజీలు డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పేసి వారి నోటి ద్వారా వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్వామీజీల అడుగు ముందుకు పడక ముందే, ఉద్యమ అడుగు ముందుకు పడక ముందే ఈ ప్రభుత్వాలు అన్ని విషయాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగు చూసినటువంటి అన్ని అంశాలను చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ స్వామీజీలు ప్రత్యక్ష దైవాలుగా మేము పూజించేటువంటి స్వామీజీలు ఉద్యమ అడుగుబాట పడితే ఈ ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవు, ప్రభుత్వాలు పెగిలించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ ధర్మ పోరాటంలో హిందూ సమాజం ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంది. అందుకే ఇవాళ మేము మీడియా కూడా మీరు అడిగినటువంటి అసలు ప్రశ్నకు మీడియా కూడా ఎందుకు దూరం ఉన్నామంటే, మేము మొదటగా సమాజాన్ని సంసిద్ధం చేసేటువంటి పనిలో ఉన్నాం. వాస్తవ విషయాలు అనేక దేవాలయాల కేంద్రంగా, ఆధ్యాత్మిక ధార్మిక కేంద్రాలుగా హిందూ సమాజాన్ని సంసిద్ధత చేసేటువంటి పనిలో ఉన్నాం. ఇవాళ కొన్ని మీడియా ఛానళ్లు పనిగట్టుకొని వ్యతిరేకమైనటువంటి వార్తలు ప్రచారం చేసేటువంటి పనిలో ఉన్నాం. కాబట్టి ఆ ప్రచార ఆర్భాటాల కాదు, మేము ఒక దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమాన్ని ముందు పెట్టుకొని పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి సమాజం ముందుండి ఉద్యమం నడిపేలాగా మేము ఆ రకంగా సమాజాన్ని తీర్చిదిద్దుతాం. దీంట్లో స్వామీజీల మార్గదర్శనం, స్వామీజీల నాయకత్వం మాకు లభిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.